విశాఖలో బోటు ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాల గుండెకోతను పంచుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి జబ్బర్పేట కాలనీల వరకు వైఎస్ జగన్ పర్యటన అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి కన్నీరు మున్నీరవుతోన్న వారిని జగన్ గుండెలకు హత్తుకున్నారు. నేను ఉన్నాను, మీకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటానంటూ వారికి కొండంత భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందినా కూడా దాదాపు 20 గంటల పాటు కనీస సహాయక చర్యలు చేపట్టని చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. విశాఖపట్నంలోని జబ్బర్ తోట, జబ్బర్పేట పరిసరాల్లో వైఎస్ జగన్ పర్యటన అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను జగన్ స్వయంగా కలిసి పరామర్శించారు. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక మత్స్యకారుడు కారి చిన్నను కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కన్నీరు మున్నీరవుతున్న మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానున్నానంటూ కొండంత భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలను వదిలేసినా వైఎస్ఆర్సీపీ న్యాయం జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. నేను ఇళ్లలో కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నాకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తుందని కూడా చెప్తా ఉన్నాను. నాది బాధ్యత, ఖచ్చితంగా చేపిస్తానని మీ అందరికీ మాట చెప్తా ఉన్నాను. గంగవరం తీరంలో బోటు ప్రమాదం జరిగితే కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రమాదం జరిగిన సమాచారం అందినా సమన్వయ లోపంతో దాదాపు 20 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. సకాలంలో ప్రభుత్వం నేవీ, కోస్ట్ గార్డ్ సహాయాన్ని వాడుకుని ఉంటే మత్స్యకారులు బతికేవారని జగన్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్లే 6 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, ఈ ఘోరానికి, మత్స్యకారుల మరణానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మత్స్యకారులకు ఇచ్చిన తక్షణ ప్రాధాన్యతను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. బాధిత కుటుంబాల ఆక్రందనలు వినకుండా కేవలం నామమాత్రపు చెక్కులు ఇచ్చి మంత్రులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మత్స్యకారుల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇదేనా అంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం పెంచి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఆ అధికారులకు ఒక షాక్ తగులితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఈ విషాదంపై కనీసం నోరు మెదపకపోవడం దారుణమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకారుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి నాయకులు విపత్తు వస్తే ముఖం చాటేయడం వారి పరిపాలనా చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం గాలి కొదిలేసినా ప్రతిపక్షంగా బాధితులకు అండగా నిలిచామన్నారు. పాలకుల గుండెల్లో మానవత్వం లేదని, కేవలం రాజకీయాల కోసమే మత్స్యకారులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం దిగివచ్చి బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేసే వరకు విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఈ సందర్భంగా మరోసారి వైఎస్ జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని విశాఖ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల సాయం చేస్తామని కేకే రాజు స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పటి నుండి జబ్బర్పేట వరకు జగన్ కు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. తమ కష్టాలు వినేందుకు వచ్చిన జగనన్నను చూసి మత్స్యకార కాలనీలు ఉద్వేగానికి లోనయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.